హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు క్రియేషన్. ఈరోజు నా వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిస్తున్నాను. ఈరోజు వాకింగ్కి వెళ్ళడానికి అవ్వలేదు, అందుకని వర్కౌట్స్ ముందే నేను ఒక గ్లాస్ చినమన్ డ్రింక్ తీసుకుంటున్నాను. ఈ డ్రింక్ తాగాక హాఫ్ అన్ అవర్ బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసం వర్కౌట్స్ చేశాను. ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. వర్కౌట్ సపరేట్గా నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బ్రేక్ఫాస్ట్కి నేను బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 2 eggs తీసుకున్నా. ఈ 2 eggsలో ఒక మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ టమాటా లైట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు, బట్ పిల్లలకు పెట్టేటప్పుడు ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల ఇష్టంగా తింటారు. ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికోసం నేను బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ వేసుకొని దానిపైన 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ ఇలా డిప్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా 3 నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ తినడం వల్ల నాకైతే చాలా ఫిల్లింగ్గా అనిపించింది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా, డైట్ చేస్తున్న వాళ్ళైనా కూడా హ్యాపీగా దీన్ని తినొచ్చు. ఈ బ్రెడ్ ఆమ్లెట్తో పాటు ఒక క్యారెట్ స్లైసెస్ కూడా తీసుకుంటున్నాను. మార్నింగ్ 8:30కి నేను నా బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పని వాటర్ ఎక్కువగా తాగడం. నేను స్టార్టింగ్ అసలు వాటర్ తాగేదాన్నే కాదు, బట్ ఈ డైట్ స్టార్ట్ చేస్తున్న కొద్ది రోజుకి నేను టార్గెట్ పెట్టుకొని ఇప్పుడైతే డైలీ 4 లీటర్స్ వాటర్ అనేది తాగుతున్నాను. మార్నింగ్ 11కి ఒక యాపిల్ తింటున్నాను. ఇక లంచ్లోకి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నా. మీరు వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ముందుగా ఆ కప్ బ్రౌన్ రైస్ని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఈ రైస్లో ఉన్న ఫైటాటిక్ యాసిడ్ అనేవి రిమూవ్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడుతుంది మరియు త్వరగా ఉడకడానికి కూడా ఉపయోగపడుతుంది. వైట్ రైస్తో పోలిస్తే బ్రౌన్ రైస్ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. 30 to 35 మినిట్స్ తరువాత దానికి సరిపడా ప్లేట్ పెట్టి ఎలా అయినా వార్చుకోవచ్చు, లేదు అంటే స్ట్రైనర్లో అయినా వేసుకోవచ్చు. ఎవరైనా బ్రౌన్ రైస్ వండడం రాని వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇది షేర్ చేస్తున్నాను. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ వేసుకుంటున్నాను. ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఒకసారి ఈ మూడులో మీరు ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. మీ పిల్లలు కానీ మీరు కానీ పెట్టింది వదలకుండా పూర్తిగా తినేస్తారు. అంత టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి సపరేట్గా గిన్నెలో తీసుకొని ఉంచుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యారెట్ తురుము, గ్రీన్ పీస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనే కాదు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మరియు నేను క్యాబేజీ కూడా కొంచెం తురిమి వేసుకున్నాను. మరొక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న 1 కప్పు బ్రౌన్ రైస్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోకపోతే మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రైని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఇంకా మరింత టేస్ట్గా ఉంటుంది, బట్ నా దగ్గర లేక వేసుకోలేదు. మీరుంటే కంపల్సరిగా ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా లంచ్ 1 o'clockకి తీసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ రైస్తో పాటు క్యారెట్ స్లైసెస్, కుకుంబర్ స్లైసెస్ కూడా తింటున్నాను. నా ఛానల్లో 15 days ఇంటర్మీడియట్ ఛాలెంజ్ మరియు 1000 calories డైట్ ప్లాన్లు కూడా రెసిపీస్తో పాటు చూపించాను. ఎవరైనా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి. హ్యాపీగా వెయిట్ లాస్ అయితే అవ్వండి. లంచ్కి నేను 1 చపాతీ, పన్నీరు క్యాప్సికమ్ కర్రీ, కుకుంబర్ క్యారెట్ స్లైసెస్ తీసుకుంటున్నాను. పన్నీరు క్యాప్సికమ్ కర్రీ రెసిపీ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇప్పటికే వీడియో లెంత్ అయిందని చెప్పి నేను రెసిపీ పోస్ట్ చేయలేదు.
పడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగుతున్నాను. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల బాడీ అంతా చాలా రిలాక్సింగ్గా అండ్ నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.